యువరాణి గారు, కళ్ళల్లో ఎరుపు తగ్గలేదు, ఇంకా కడుపులో మంట తగ్గినట్టు లేదు. ఎదిగోండి, ఈ జ్యూస్ తాగండి యువరాణి గారు. కడుపులో మంట తగ్గిపోతుంది, కళ్ళల్లో ఎరుపు తగ్గిపోతుంది. అవును, అరుణ్ బాబు గారు ఎక్కడా కనిపించట్లేదు? అరుణ్ బాబు గారు, అరుణ్ బాబు గారు. ఏ, తనతో నీకేం పని? చిన్నయ్య గారు కదా, ఈ గదిలోనే ఉంటారు కదా, ఉన్నారు లేరు అని. అత్తయ్య గారితో ఏవో ఫైల్స్ గురించి మాట్లాడుతున్నారు. అయ్యయ్యో పాపం, కారం దెబ్బకి గొంతులో తడారిపోయి మాటలు పొడి పొడిగా వస్తున్నాయే. పానీపూరి ఎఫెక్ట్ బాగా పనిచేసినట్టుంది. ఏమనుకున్నావే నీ గురించి నువ్వు? నువ్వు కావాలని ఏదో చేసావని నాకు తెలుసు. చేయాల్సిందంతా చేసొచ్చి ఇప్పుడు పరామర్శిస్తున్నావా? ఎంతైనా యువరాణి గారు ఇబ్బంది పడ్డారు కదా, పరామర్శించకుండా ఎలా ఉంటాను చెప్పు? కావాలని నువ్వు కారం పెట్టావు కదా. అంత కారంగా అనిపించిందా? అంటే కారం పెట్టావేనే కదా. పెట్టానో లేదో ఆ సంగతి తర్వాత. మంట నశాలానికి అంటిందా లేదా? నీకెంత ధైర్యమే నాకే కారం పెడతావా? నిన్ను ఆగు. కారం తగలగానే అమ్మ అమ్మ అంటూ అంత లావుగా అరిచావే, మరి అదే అమ్మ నీ కళ్ళ ముందు కింద పడి ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంటుంటే కనీసం వచ్చి పైకి లేపావా? అయినా అమ్మ ఎక్కడ ప్రాణం పోతుందో అన్నట్టు అల్లాడుతుంటే అయ్యో అని జాలి చూపించావా? ఈ కొంచెం ఘాటుకే నీకు అంత కష్టంగా ఉంటే ఊపిరి అందక అమ్మ ఎంత బాధపడి ఉంటుంది? అమ్మా, ఇప్పటికైనా ఆ బాధ నీకు అర్థమైందా? నేను ఇంట్లో లేనప్పుడు అమ్మ ఆ పరిస్థితుల్లో ఉంటే నువ్వు కన్న తల్లి అన్న అభిమానం కూడా లేకుండా అలా వదిలేస్తావా? పైగా పని వాళ్ళు అది ఇది అంటూ మాటలొకటి. నాకు అమ్మ గురించి నాన్న గురించి నీ గురించి అవసరం లేదు.